ఒకప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే చాలా పెద్ద మూవీ అనేవారు. కానీ అది ఇప్పుడు మారింది. 1000 కోట్లు కలెక్ట్ చేస్తేనే అది పెద్ద మూవీలా మారింది. పుష్ప ది రూల్ భారత చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్గా 1000 కోట్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇది మన తెలుగు రాష్ట్రాల నుంచి సాధించినందుకు అందరూ గర్వపడాలి. పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అయింది. మొదటి రోజున 294 కోట్లు కలెక్ట్ చేసింది. సెకండ్ డే 155 కోట్లు, థర్డ్ డే 172 కోట్లు, ఫోర్త్ డే 208 కోట్లు, ఫిఫ్త్ డే 92 కోట్లు, సిక్స్త్ డే 80 కోట్లు. దీంతో మొత్తంగా 6వ రోజుకి 1000 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ సినిమా కంటే ముందు 1000 కోట్లు ఏ సినిమాలు ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నంబర్ 1 దంగల్ 1000 కోట్ల మార్కును టచ్ చేయడానికి 154 రోజుల సమయం పట్టింది. నంబర్ 2 బాహుబలి ది కన్క్లూజియన్ 1000 కోట్ల మార్కును టచ్ చేయడానికి ఈ సినిమాకి 10 రోజుల టైం పట్టింది. నంబర్ 3 RRR 1000 కోట్ల మార్కును దాటడానికి 16 రోజుల టైం పట్టింది. నంబర్ 4 KGF 2 14 రోజుల్లో 1000 కోట్ల మార్కును దాటేసింది. నంబర్ 5 పఠాన్ ఈ మూవీ 1000 కోట్లను దాటడానికి 27 రోజుల టైం తీసుకుంది. నంబర్ 6 జవాన్ 18 రోజులలో 1000 కోట్లను దాటేసింది. నంబర్ 7 కల్కి 2898 AD ఈ మూవీ 1000 కోట్ల మార్కును దాటడానికి 15 రోజుల టైం తీసుకుంది. కానీ పుష్ప 2 మాత్రం కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు ఇండియా మొత్తం ఎక్కడ చూసినా పుష్ప 2 అనేవి వినిపిస్తోంది. పుష్ప 1 లైఫ్ టైం మొత్తంలో 390 కోట్లు కలెక్షన్ చేసింది. కానీ పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆడియన్స్ పుష్ప 2 కోసం చాలా ఎదురు చూశారు. పుష్ప 2 ఇంతలా కలెక్షన్ సాధించడానికి పుష్ప 1 సూపర్ హిట్ అయినందువల్లే అని అందరూ అంటున్నారు. పుష్ప 1 2021లో విడుదలై సంచలనం సృష్టించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు తీసుకున్నాడు. దీంతో పుష్ప 1 గురించి దేశం మొత్తం తెలిసింది. పుష్ప 2తో పోల్చితే చాలా వరకు అందరికీ పుష్ప 1 చాలా నచ్చిందట. పుష్ప 1 ఇచ్చిన హైప్ వల్ల పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫైనల్ గా పుష్ప 2 ఇండియాలోనే అతిపెద్ద మూవీగా నిలిచింది. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ కూలీ నుంచి ఇంటర్నేషనల్ రూలర్ వరకు ఎలా ఎదిగాడు, సేమ్ అలాగే తన స్థాయి కూడా ఈ మూవీ ద్వారా స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగిందని చెప్పొచ్చు. పుష్ప 1లో అల్లు అర్జున్, రష్మిక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ వీళ్ళ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ పుష్ప 2లో మాత్రం ఓన్లీ అల్లు అర్జున్ ఒక్కడే నడిపించినట్లు ఉంటుంది. ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటే చాలా బాగుండే అని అందరూ అనుకుంటున్నారు. ఈ మూవీలో మెయిన్ గా గంగమ్మ జాతర, ప్రీ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వడంతో టాలీవుడ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. పుష్ప 2 ఇంత మొత్తంలో కలెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటో మీరు కూడా ఒకసారి చెప్పండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.